సిరియాను దశాబ్దాల పాటు ఏలిన బషర్ అల్ అసద్కు ఇప్పుడు మరణశిక్ష పడడం వెనుక అసలు కారణమేంటి? 14 ఏళ్ల అంతర్యుద్ధంలో జరిగిన మారణకాండకు మాజీ అధ్యక్షుడినే బాధ్యుడిగా తేల్చారా? దేశాన్ని వదిలి రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్కు ఈ తీర్పు ఎలా అమలు కానుంది? అసద్ సోదరుడు మెహర్ అల్ అసద్కు కూడా మరణశిక్ష విధించడం వెనుక కోర్టు చెప్పిన కారణాలేంటి? 5 దశాబ్దాల అసద్ కుటుంబ పాలనకు ఈ తీర్పుతో నిజంగానే ముగింపు పడినట్టేనా? లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన సిరియా యుద్ధానికి ఇప్పుడు న్యాయం జరుగుతున్నట్టేనా? సిరియా రాజకీయ చరిత్రలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాల పాటు దేశాన్ని తన అధీనంలో ఉంచుకున్న మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు డెమాస్కస్లోని క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. 2026 ఆగస్టు 11న వెలువడిన ఈ తీర్పు సిరియా రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అసద్తో పాటు ఆయన సోదరుడు మహర్ అల్ అసద్కు కూడా మరణశిక్ష విధించారు. అసద్ ప్రస్తుతం సిరియాలో లేరు. 2024 డిసెంబర్లో తిరుగుబాటు దళాలు డెమాస్కస్ ను స్వాధీనం చేసుకోవడంతో ఆయన అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత దేశం నుంచి రష్యాకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రష్యాలోనే ఆశ్రయం పొందుతున్నారు. అందుకే ఆయనపై వెలువడిన తాజా తీర్పు ఆయన హాజరు కాకుండానే జరిగింది. మెహర్ అల్ అసద్ కూడా రష్యాలోనే ఉన్నట్లు సమాచారం. బషర్ అల్ అసద్ 2000 సంవత్సరంలో తన తండ్రి హఫీజ్ అల్ అసద్ మరణం తర్వాత సిరియా అధ్యక్షుడయ్యారు. అంతకుముందు ఆయన తండ్రి దాదాపు 3 దశాబ్దాల పాటు దేశాన్ని పాలించారు. తండ్రి తర్వాత కుమారుడు అధికారాన్ని చేపట్టడంతో అసద్ కుటుంబ పాలన సుమారు 5 దశాబ్దాల పాటు కొనసాగింది. అయితే 2011లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలై క్రమంగా అవి భారీ అంతర్యుద్ధంగా మారాయి. దాదాపు 14 ఏళ్ల పాటు సాగిన ఈ యుద్ధంలో సిరియా పూర్తిగా విధ్వంసమైంది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు అసద్ ప్రభుత్వంపై తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి ఆరోపణలు చేశాయి. తాజా కేసులో కోర్టు బషర్ అల్ అసద్ ను ముందస్తు హత్యలు, చిత్రహింసలు, అక్రమ అరెస్టులు, మానవాళికి వ్యతిరేకమైన నేరాలకు దోషిగా తేల్చింది. ఆయన సోదరుడు మహర్ అల్ అసద్ పైన తీవ్ర నేరాలకు సంబంధించిన ఆరోపణలు నిర్ధారించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసులో మరో కీలక పేరు అటెఫ్ నజీబ్. అసద్ కు బంధువైన నజీబ్ గతంలో దారా ప్రాంతంలో రాజకీయ భద్రతా విభాగానికి అధిపతిగా పనిచేశారు. 2011లో దారా ప్రాంతంలో జరిగిన అణచివేత చర్యలతో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా ఆయనకు కూడా మరణశిక్ష విధించారు. అసద్ మెహర్ హాజరు కాకుండానే విచారణ ఎదుర్కోగా నజీబ్ కోర్టులో హాజరయ్యారు. ఈ తీర్పును సిరియాలో బాధిత కుటుంబాలు చారిత్రాత్మక పరిణామంగా చూస్తున్నాయి. డెమాస్కస్, దారా ప్రాంతాల్లో కొందరు ప్రజలు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న న్యాయ ప్రక్రియలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే ఈ తీర్పు అమలు విషయంలో పెద్ద ప్రశ్న ఉంది. అసద్ ప్రస్తుతం రష్యాలో ఉన్నందున ఆయన్ను సిరియాకు తీసుకురావడం అంత సులభం కాదు. రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించిన నేపథ్యంలో సిరియా ప్రభుత్వం ఈ తీర్పును ఎలా ముందుకు తీసుకువెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అసద్ను సిరియాకు అప్పగించే విషయంలో రష్యా వైఖరి కీలకంగా మారినుంది. మరోవైపు ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని బాధితులకు న్యాయం చేసే ప్రక్రియగా అభివర్ణిస్తుండగా, మరికొందరు అసద్ దేశం వెలుపల ఉన్న సమయంలో మరణ శిక్ష విధించడం వల్ల ఆ శిక్ష అమలు సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను రష్యా నుంచి సిరియాకు తీసుకురావడమే అసలు సవాల్గా మారనుంది. అసద్ పాలన ముగిసిన తర్వాత సిరియా కొత్త రాజకీయ దశలోకి అడుగుపెట్టింది. 2024లో ఆయన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేశంలో కొత్త పాలనా వ్యవస్థ ఏర్పడింది. మాజీ పాలకులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా గత పాలనలో జరిగిన దారుణాలకు బాధ్యత నిర్ధారించాలనే ప్రయత్నం మొదలైంది. ఈ క్రమంలో బషర్ అల్ అసద్ పై వచ్చిన తాజా తీర్పు అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకప్పుడు సిరియాలో తిరుగులేని అధికారాన్ని అనుభవించిన బషర్ అల్ అసద్ ఇప్పుడు తన సొంత దేశంలోని కోర్టు నుంచి మరణశిక్ష ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా మారిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు తనను ఎవరూ ప్రశ్నించలేరని భావించిన పాలకుడిపై అధికారాన్ని కోల్పోయిన తర్వాత చట్టం తీర్పు చెప్పడం సిరియా రాజకీయ చరిత్రలో అసాధారణ పరిణామంగా మారింది. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. అసద్కు విధించిన మరణశిక్ష నిజంగానే అమలవుతుందా? రష్యా ఆయన్ను సిరియాకు అప్పగిస్తుందా? అసద్ పాలనలో జరిగిన అన్ని నేరాలపై మరిన్ని విచారణలు జరుగుతాయా? బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం లభిస్తుందా? సిరియా గతాన్ని వదిలి కొత్త రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోగలదా? ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్నలుగా మారాయి.